సేల్స్ కమ్యూనికేషన్లో మనం కస్టమర్తో మాట్లాడేటప్పుడు 4th సెంచరీలో అరిస్టాటిల్ అని చెప్పి ఒక గ్రేట్ గ్రీక్ ఫిలాసఫర్ చెప్పిన 3 పిల్లర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ చెప్పి ఒక ప్రిన్సిపల్ ఉందండి. వెరీ వెరీ ఎఫెక్టివ్. ఆ రోజు నుంచి ఇవాళ దాకా వరల్డ్ వైడ్ మొత్తం అందరూ సక్సెస్ఫుల్ సేల్స్ పీపుల్ ఆ ప్రిన్సిపల్ ప్రాక్టీస్ చేస్తారు. సో దాంట్లో 3 పిల్లర్స్ అంటారు. అవేంటో చూద్దాం కూడా. ఆ 3 పిల్లర్స్ ఏంటంటే నెంబర్ 1 ఎథోస్, నెంబర్ 2 పాథోస్, నెంబర్ 3 లోగోస్. ఒక్కొక్కటి చూద్దాం. ఎథోస్ అంటే మన గురించి క్రెడిబుల్గా, మన గురించి ట్రస్ట్ వచ్చేలాగా, మనం ఒక అథారిటీగా కనిపించేలాగా మనం ప్రవర్తించాలి. అలా ఎలా చేయగలుగుతాము అంటే దీంట్లో రకరకాల మార్గాలు. ఒకటంటే ముందు మన డ్రెస్ డిగ్నిఫైడ్గా కనిపించాలి. సపోజ్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ విత్ ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ, ఓకే. సో అంటే మనం ఏం చెప్పొచ్చు, సార్ నేను ఈ ఇండస్ట్రీలో 10 years నుంచి వర్క్ చేస్తున్నాను. దాదాపు 100 customers-కి ఫ్లాట్స్, లగ్జరీ ఫ్లాట్స్ సేల్ చేస్తుంటాను. అండ్ మా కంపెనీ 20 years నుంచి ఇండస్ట్రీలో ఉంది. ఆల్మోస్ట్ 30 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాము. హైదరాబాదే కాకుండా వైజాగ్, బెంగళూరులో కూడా మాకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ఏరియాలో దాదాపు 3 ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ 10,000 customers దే ఆల్రెడీ ఆక్యుపైడ్ ద ఫ్లాట్స్. ఇలా చెప్తా ఉంటే ఆటోమేటిక్గా మన మీద, మన కంపెనీ మీద ఒక ట్రస్ట్, ఒక క్రెడిబిలిటీ అండ్ మన మీద ఒక అథారిటీ అనేది క్రియేట్ అవుతుంది. దిస్ హౌ యూ కెన్ యూజ్ ఇట్. ఎథోస్. యూ కెన్ స్టార్ట్ విత్ ఎథోస్. సెకండ్ ప్రిన్సిపల్, సెకండ్ పిల్లర్ అంటాము పాథోస్. పాథోస్ అంటే ఎమోషనల్ అపీల్. అంటే కస్టమర్ యొక్క డిజైర్స్, ఆస్పిరేషన్స్, ఫీలింగ్స్కి అప్పీల్ అయ్యేలాగా మనం బిహేవ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సపోజ్ కస్టమర్కి మనం చూపించేటప్పుడు యూ కెన్ టెల్ ద కస్టమర్. ఎలా చెప్పొచ్చు అంటే, సార్ ఒక్కసారి మా బాల్కనీలో కూర్చుంటే మార్నింగ్ సన్నటి లేత సూర్యకిరణాలు పడుతూ ఉంటే, మార్నింగ్ మీరు కాఫీ తాగుతూ మీ వైఫ్తో మాట్లాడుతుంటే ఫీలింగ్ ఎంత బాగుంటుంది. అండ్ చూస్తూ ఉంటే ఆ ఏరియా మొత్తం గ్రీన్ లాన్, ఎందుకంటే మేము ఎక్కువ గ్రీన్ స్పేస్ మెయింటైన్ చేస్తాం. అది ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. అలాగే పిల్లలకు కూడా సేఫ్ ఎన్విరాన్మెంట్. ఇంకొకటి ఇందాక అనుకున్నట్టుగా ఫ్లవరీ పార్క్ ఉంది. ఆ పార్క్లో విమెన్ మీటింగ్ పాయింట్ పెట్టాం. ఇమాజిన్ చేయండి, సపోజ్ మీ వైఫ్కి వేరే కొలీగ్స్ తోటి చక్కగా రెగ్యులర్గా అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటా ఉంటే ఎంత అటాచ్ అయిపోతారు అందరితోటి వాళ్ళు. సో ఒకసారి మీ వైఫ్తో మాట్లాడండి, ఏమంటారు? ఇలా మనం అప్పీల్ చేస్తామంటే వాళ్ళ డిజైర్స్కి, వాళ్ళ ఆస్పిరేషన్స్కి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలాగా ఉంటుంది. సో యూ కెన్ ఎంగేజ్ కస్టమర్ని ఇలా చెప్తూ ఎంగేజ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ సెకండ్ పిల్లర్ పాథోస్. అండ్ థర్డ్ వన్ లోగోస్. లోగోస్ అంటే కస్టమర్కి ఒక లాజిక్, ఒక రీజనింగ్ ఇచ్చేలాగా. ఎందుకంటే ఎమోషన్ ఒకటే సరిపోదు కదా. ఎమోషన్తో పాటు దాన్ని సపోర్ట్ చేసేలాంటి డేటాని, ఇన్ఫర్మేషన్ మనం ఇస్తూ ఉంటే కస్టమర్కి ఆటోమేటిక్గా డెసిషన్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అనుకున్నట్టుగా మనం రియల్ ఎస్టేట్ అనుకుందాం, ఓకే. అంటే మనం ఏం చెప్పొచ్చు, సార్ మేము ఆల్మోస్ట్ 75% ఎంటైర్ స్పేస్ని ఓపెన్ స్పేస్ కింద పెట్టాము, 25% మాత్రమే కన్స్ట్రక్షన్ చేశాము. ఇది అనొచ్చు. లేకపోతే 1 lakh square feet క్లబ్ హౌస్ అన్నాము. అండ్ కంపేర్ విత్ కాంపిటీటర్స్ ఏమేమి మనం ఇస్తున్నామో ఎగ్జాక్ట్గా చెప్పాలి. అంటే ఎనీ కాంపిటేటర్ పేరు ఏం చెప్పొద్దు, కానీ ఆ ఏరియాలో ఉన్న కాంపిటేటర్స్ ఇచ్చేది మనం ఇవ్వని. సో ఇది ఆటోమేటిక్గా లాజిక్ అవుతుంది. అలాగే ఎలాంటి టైప్ ఆఫ్ ఆల్మోస్ట్ 50% ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా CXOs ఉంటారండి. అండ్ దాదాపు రిమైనింగ్ 50% డాక్టర్స్ ఉన్నారు. సో ఇలాగ డేటా తోటి, ఫిగర్స్ తోటి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ లాజికల్గా కూడా మనం అప్పీల్ చేసినట్టు అవుతుంది. ఆటోమేటిక్గా ఫైనల్గా మన సేల్స్ పిచ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది.